పెద్దపల్లి కాంగ్రెస్ లో అసమ్మతి మంటలు రాజుకున్నాయి. పెద్దపల్లి ఎంపీ టికెట్ గడ్డం వంశీకి ఇవ్వడంపై అసమ్మతి నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టికెట్ విషయంలో పునరాలోచించుకోవాలంటూ సూచిస్తున్నారు. లేదంటే న్యాయ పోరాట దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఫ్యామిలీ పాలిటిక్స్, పారాచూట్ లీడర్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు ఆశావహులు. అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్, ఆయన సోదరుడు వినోద్ కు కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చాయి. ఎంపీ ఎన్నికల్లో వివేక్ కుమారుడికి టికెట్ ఇవ్వడం ఏంటని అసమ్మతి నేతలు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ లో అసమ్మతి మంటలు రాజుకుంటున్నాయి. పెద్దపల్లి ఎంపీ టికెట్ గడ్డం వంశీకి ఇవ్వడంపై అసమ్మతి నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టికెట్ విషయంలో పునరాలోచించుకోవాలంటూ వారికి సూచిస్తున్నారు. లేదంటే న్యాయ పోరాట దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఫ్యామిలీ పాలిటిక్స్, అలాగే పారాచూట్ లీడర్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు ఆశావహులు. అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్, ఆయన సోదరుడు వినోద్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఎంపీ ఎన్నికల్లో వివేక్ కుమారుడికి టికెట్ ఇవ్వడం ఏంటని అసమ్మతి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ వంశీకి ఇవ్వడం పట్ల అక్కడ ఉన్నటువంటి ఆశావాహులంతా కూడా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికే వంశీ తండ్రి వివేక్ చెన్నూరు టికెట్ ఇవ్వడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపొందారు. ఆయన పెద్దనాన్నకు కూడా బెల్లంపల్లి టికెట్ ఇచ్చారు. వినోద్ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఇద్దరి కాకుండా మరొకరికి మూడో టికెట్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో 29 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఫ్యామిలీ సంబంధించినటువంటి ఫ్యామిలీ పాలిటిక్స్, అదేవిధంగా పారాచూట్ నేతలకు టికెట్ ఇవ్వడం పట్ల అసమ్మతి నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ టికెట్ విషయంలో ఒకసారి పునరాలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత కల్పించాలనేది ప్రస్తుతం ఆశావాహుల వారి వాదనగా తెలుస్తుంది. వారంతా కూడా ఇప్పటికైతే తమకు టికెట్ ఇవ్వాలి, మా అభ్యర్థిని మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యువజన నేత ఊట్ల వరప్రసాద్ కూడా తన ఆవేదన వెల్లబుక్కారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను, తనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అధిష్టానానికి విన్నవించుకున్నారు. దీంతో ఈ నెల 5న కూడా న్యాయ పోరాట దీక్ష సిద్ధమవుతున్నట్టు ప్రకటించడం జరిగింది. మంత్రికి సంబంధించినటువంటి నేతలు కూడా వారు కూడా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలుపొందారు. దీంతో ఆశావాహులు ఈసారి టికెట్ ఇస్తే గెలుస్తామని ఒక ధీమా వారిలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో టికెట్కు పోటీ నెలకొంది. అయితే గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలిచినటువంటి వివేక్ ఈసారి తన కొడుకు టికెట్ ఇప్పించుకున్నారు. తనకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి కావచ్చు, తనకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని తన వారసుడికి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ఇవ్వడం పట్ల అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా తప్పుపడుతున్నారు. కేవలం వారసత్వ రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటువంటి పద్ధతి కొనసాగించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో మిగతా వారు కూడా వారు పైకి ఎదిగే అవకాశం ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ప్రస్తుతం టికెట్ విషయంలో కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలుపొందడం జరిగింది. వారిలో చాలామంది కూడా వివేక్ తనయుడు వంశీకి టికెట్ ఇవ్వడం ఇష్టం లేదని కూడా తెలుస్తుంది. వారు అయితే ప్రస్తుతం వంశీకి టికెట్ అనౌన్స్ అయినటువంటి నేపథ్యంలో వారంతా కూడా సపోర్టు చేస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అసమ్మతి గళాలు వినిపిస్తున్న నేతలంతా కూడా వివేక్ కొడుకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చినటువంటి వంశీకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా కొంత ఆసక్తికి రేపుతున్న పరిణామంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు ఈ అసమ్మతి నేతలంతా కూడా బుజ్జగించే ఒక ప్రయత్నం కూడా వివేక్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అయితే వారంతా కూడా కన్విన్స్ అవుతారు, ఎంతవరకు పార్టీ టికెట్ ఇచ్చినటువంటి నేతకు సపోర్ట్ చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది. అలాగే సతీష్, గడ్డం వంశీకి టికెట్ ఇవ్వడంపై పునరాలోచన చేయాలి, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై అధిష్టానం స్పందించే అవకాశం ఉందా?
చాలా మంది నేతలు కూడా ఆశావాహులు 29 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎంపీ అయినటువంటి వెంకటేష్తో పాటు గతంలో కాంగ్రెస్ టీడీపీ తరఫున పోటీ చేసి గెలిపించినటువంటి మాజీ ఎంపీ సుగుణ కుమార్, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా వారి టికెట్ కోసం ఆశాభావంతో ఉన్నారు. వారికే టికెట్ వస్తుందని చెప్పి వారి వంతుగా ఒక ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వివేక్ తనయుడు వంశీకి టికెట్ ఇవ్వడం పట్ల మాత్రం చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తమకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అధిష్టానం వద్దకు వారంతా కూడా మరొకసారి విన్నవించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టికెట్ అనౌన్స్ అయిన నేపథ్యంలో మరొకసారి అభ్యర్థిని మార్చే అవకాశం ఉండదనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆశావాహులంతా కూడా తిరిగి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, లేకపోతే మరొకరికి సపోర్ట్ చేస్తారా, ఇతర పార్టీలోకి వెళ్తారా, వారు ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారనేది మాత్రం ఇప్పటికైతే కొంత క్వశ్చన్ మార్క్ అనే ఉందని చెప్పుకోవచ్చు. ఆశావాహులు మాత్రం వారంతా కూడా ఒకటే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వంశీకి టికెట్ ఇవ్వడం సరైనటువంటిది నిర్ణయం కాదనేది మాత్రం వారి అధిష్టానానికి తమ నిర్ణయాన్ని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఒకవేళ పునరాలోచన చేస్తే అభ్యర్థిని మారుస్తుందా లేదనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే టికెట్ అనౌన్స్ అయినటువంటి వంశీ మాత్రం తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వంశీ తండ్రి వివేక్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అసమ్మతి నేతలను వారిని అంతా కూడా కలుస్తూ తమ వారసుడికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇటు దివంగత వెంకటస్వామి సన్నిహితులతో కూడా వివేక్ భేటీ అవుతున్నారు. వారిని కూడా కొంత తన వారసుడికి సపోర్ట్ చేయాలి, గెలుపుకు దోహదపడాలని చెప్పి వారందరూ కూడా సపోర్ట్ తీసుకునే నేపథ్యంలో ఇటు అసమ్మతి నేతలంతా కూడా నిరసన గలాన్ని వినిపిస్తున్నారు. వారంతా కూడా నిరాహార దీక్ష సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిని ఏ రకంగా వివేక్ బుజ్జగిస్తాడు, ఏ రకంగా వారిని పార్టీ లైన్లో తీసుకొస్తారని వేచి చూడాలి. ప్రస్తుతం అయితే పెద్దపల్లి రాజకీయాలంతా కూడా అసమ్మతి నేతల మంటలు రేగుతున్నాయని చెప్పుకోవచ్చు. వారంతా కూడా పార్టీ నిర్ణయాన్ని తప్పబడుతున్నారు. వారసత్వ రాజకీయాల్లో టికెట్ ఇవ్వడాన్ని తప్పడుతున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.